నేస్తం టీవీకి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 28వ వార్డు కౌన్సిలర్ చిప్ప అర్చన మనోహర్ మాట్లాడుతూ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మా వార్డులో ఏ సమస్యలు వచ్చినా నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మైనార్టీ నాయకులు ఉస్మాన్ బాయ్, అలీబాయ్, మల్లేశన్న, రామటెంకి శ్రీనివాస్, సుబ్బని సాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తాను. ప్రజలందరూ ఇదే కోరుకుంటారు. ప్రజలు కూడా 28 వార్డు నుంచి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ప్రతి గుమ్మా నుంచి మనోహర్ గారు కావాలని చెప్పి తీసుకుంటారు. అదే వాగ్దానంతో ముందుకెళ్తాం. సార్ గారికి హృదయపూర్వక అభినందనలు చెప్తూ, ఎందుకంటే 28వ వార్డులో గతం నుంచి ఏది కూడా లేదు. 34 వార్డులలో డెవలప్ లేని వార్డు అంటే కేవలం 28 వార్డు అని చెప్పొచ్చు బాజాప్తుగా. అలాంటి మా ఎమ్మెల్యే సార్ గారు, మా చిప్ప అర్చన అక్క మరియు మనోహరన్న గారికి ఈ వార్డులో వారికి అభ్యర్థిగా అంటే ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, చిప్ప మనోహరన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. లాక్డౌన్ టైంలో తను చూసినట్టయితే వెళ్ళే వాళ్ళకి, దూరం ప్రాంతాల్లో వెళ్ళే వారికి ఎంతోమందికి తను సహాయం అందించారు. వారిని నేను ఆదర్శంగా తీసుకుంటూ నేను కూడా ఎన్నో చేశాను. అదే ఏకదాటిలో ఈరోజు నేను ఒక 28వ వార్డు సభ్యుని, మేమంతా కలిసి టోటల్ అన్న రాగానే మనస్ఫూర్తిగా మేము గెలిపించుకుంటామని చాలా హ్యాపీగా, అంటే ఎట్లా అంటే 100% ఇది బిన్ను. నేను కూడా ఈ వార్డు సభ్యులకు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీరు ఏది కూడా పెట్టుకోకండి. అన్న ఎక్కడ వాళ్ళు వచ్చారు అది కాదు, అన్న ఇక్కడే ఉన్నారు, ఇక్కడే వారు పుట్టారు, ఇక్కడే ఉన్నారు, ఇదే వార్డు నుంచి వెళ్ళి. కాకపోతే కొంచెం దూరం అంటే ఒక వేరే వార్డులో వచ్చారని కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. అలా కాకుండా మీరు ఒక్కసారి చూడండి, మనమంతా కలిసి మనం 28వ వార్డు నుంచి మన వార్డుకి డెవలప్మెంట్ కావాలంటే మనకు అన్న కావాలి. మనకు అన్న రావాలంటే మనం ఓట్లేసి గెలిపించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన 28వ వార్డు నుంచి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అందరం కలిసి ఒక టోటల్ మన 28వ వార్డు అందరు కలిసి మనకు అభివృద్ధి కావాలంటే మనకు మనోహరన్న అర్చనక్క మనకు కావాలి. కాబట్టి మనం కాంగ్రెస్ చెయ్యి గుర్తుకు నంబర్ 1 ఓటేసి అత్యటే మెజార్టీతో గెలిపించుకుందాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 28వ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నేను గత 10-15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాను. కొన్ని అనూహ్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరి నేను రాజీనామా అయితే చేశాను, మరి వార్డు ప్రజలకు వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలి అని ఆలోచించుకున్నాక చిప్ప అర్చన మనోహర్ గారి గురించి తెలుసుకొని, మరి వారు ఉన్న వారికి అశోక్ నగర్లో ఎంతగానో డెవలప్మెంట్ చేశారు అని చెప్పి విషయం తెలుసుకొని, మరి అన్నగారిని మేము యూత్ టీం సభ్యులం, మైనార్టీ నాయకులం, కొన్ని సేవా సంఘాలం అందరం కలిసి అన్నగారిని కలిసి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నగారు, మీరు పుట్టి పెరిగిన వార్డు, అది మీరు పుట్టి పెరిగిన వార్డు అన్న, దయచేసి మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాండి. మరి మిమ్మల్ని మేము దగ్గరుండి భారీ మెజార్టీతోని గెలిపించుకుంటామని చెప్పి కోరడం జరిగింది. మరి మా కోరిక మేరకు మరి బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు గడ్డం వినోద్ గారు వారు అన్నగారికి అర్చన గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మేమందరం వినోద్ గారి ఆశీస్సులతోని మేమందరం దగ్గరుండి మరి అన్నగారిని గెలిపించి మరి ఎమ్మెల్యే గారికి ఈ వార్డు నుంచి ఒక బహుమతి ఇస్తామని చెప్పి మేము అందరం కలిసికట్టుగా అనుకుంటున్నాం. మరి ఈ వార్డుని ఖచ్చితంగా అన్నగారు అభివృద్ధి చేస్తారు అని ప్రతి ఒక్కరికి ప్రగాఢ నమ్మకం ఒకటి అయిపోయింది. అంటే మేము చూస్తున్నాం, ర్యాలీగా వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్న. ఖచ్చితంగా మీ గురించి తెలుసన్న, ఎందుకంటే ముఖ్యంగా అన్నగారు మేడం గారు చదువుకున్న క్యాండిడేట్లు ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేస్తారు అని చెప్పి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉందన్న. మీకే మా ఓటు ఖచ్చితంగా వేస్తాం. ఈ వార్డు అభివృద్ధిలో మేము భాగస్వామిలో ఇస్తాం. ఒక ఓటుగా మా అయితే
మరి నేను కూడా దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి వార్డులో తిరగడం జరిగింది. మరి ప్రతి ఏదైనా నాతోని అయ్యేంత వరకు సమస్యని పరిష్కరించాను. మరి వార్డులో ఉన్న ప్రతి సమస్యలు నాకు తెలుసు. మరి అన్నగారి తరపున ఆ సమస్యలను ప్రతి ఒక్క సమస్య, రోడ్డు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, చెత్త చెదారం, ఎలాంటి సమస్యలైనా అన్నగారి తరపున నేను మీకు హామీ ఇస్తున్నాను. అది అతి త్వరలోనే అవన్నిటిని తీర్చేసి 34 వార్డులలో మన వార్డుని ఒక ఆదర్శవంత వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత నేను అన్నగారి తరపున తీసుకుంటా అని చెప్పి మీకు కోరుకుంటున్నాను. మరి మీ అమూల్యమైన ఓటు చిప్ప అర్చన మనోహర్ అన్నగారి చేయి గుర్తుకు వేసి గెలిపించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి 28వ వార్డు ప్రజలందరికీ పేరు పైన ధన్యవాదాలు. నేను ఏ పని సంబంధించినని కాదు, కానీ మనోహరన్న కోసము పార్టీని పక్కకు పెట్టేసి, మనోహరన్న చాలా మంచి వ్యక్తి, ప్రతి ఒక్క పేదోళ్లకు న్యాయం చేస్తాడు, సాయం చేస్తాడన్న ఉద్దేశంతో అన్న దగ్గరికి వచ్చి అన్నకు సాయం చేయడానికి మేము ముందుకు వచ్చినాము. ఇంతకుముందున్న నాయకులు బతకడానికి దోసుకోవడానికి వచ్చి వాళ్ళు నిలబడ్డారు, గెలిచారు, దోసుకున్నారు. మనోహరన్నకు అర్చనక్కకు దోసుకునే అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సంపాదించిన ఆస్తులు వాళ్ళకి బాగున్నాయి. వాళ్ళు రాజకీయం చేయడానికి రాలేదు, కేవలం నిరుపేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండ్రు. మాకు చాలా సంతోషం ఉంది. 28 వార్డు ప్రజలందరూ కూడా అర్చనక్కని మనోహరన్నని గెలిపడానని వాళ్ళు ప్రత్యేకంగా నిర్ణయించుకున్నారు. మేమందరం కూడా 20 వార్డు తరపున మన అర్చనక్కని మనోహరన్నని గెలిపడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ 20 వార్డందరికీ పేరు పైన ధన్యవాదాలు చేస్తున్నాం. మీరందరూ కూడా అర్చనక్క మనోహరన్న చేతి గుర్తు కొడేసి గెలిపించని నా ప్రార్థన. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మాకు మా వార్డు మనోహరన్నను పంపుడు ఎంతో సంతోషమైన విషయం. దీన్ని మేమందరం చూసి ఇది మైనారిటీ కానీ ఎస్సీ కానీ అందరూ కలిసి కట్టడిగా పనిచేసుకొని ఈ మనోహరన్నను ముందు నడిపించి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము అనుకొని, ఇంతకుముందు గతంలో కూడా కొన్ని జరిగిన వాగ్దానాలు అవి ఏం కాలే. ఇప్పుడు మనోహరన్నతో అవుతుందని చెప్పి ఏకదాటిగా మేమందరం ప్రజలు అనుకొని, బస్సువాసులం అందరం అనుకొని మనోహరన్నను గెలిపించాలని చెప్పి చైర్మన్ సీట్లో పెట్టుకోవాలని, మా వార్డు నుంచి తీసుకురావాలని చెప్పి మేమందరం అనుకొని మనోహరన్నని ముందు పెట్టి మేము నడచడం జరుగుతుంది. ఏదైనా కూడా గత ప్రభుత్వంలో ఏం జరగాలి, ఇప్పుడు మనోహరన్నతో జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరాలి. మనోహరన్నకు చెప్పుకోవడం అయింది, మనోహరన్న వాగ్దానం ఇచ్చడం అయింది. దీంతో పాటుగా మనోహరన్నకు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా కూడా శ్మశాన వాటికకు కూడా సారు దృష్టికి తీసుకుపోయినాం. సారు దృష్టికి తీసుకపోతే సారు కూడా దీన్ని చేద్దాం, మీరు మనోహర్ని చైర్మన్ సీట్లో పెట్టుకోండి, మా వాగ్దానం ఇచ్చారు, మీరు ఆశీర్వాదం ఇచ్చి మనోహర్ గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మీకు మీ వార్డు నుంచి అన్ని డెవలప్మెంట్ అవుతాయి అని చెప్పడం అయింది. ప్రజలు కూడా మాకు ఆశీస్సులు ఏమని ఇచ్చారంటే, మనోహర్ గారు లేకపోతే మల్లేష్ గారు మీరు ముందుండి నడిపించాలని చెప్పి మాతో అనడం జరిగింది. అందుకోసమే మనోహర్ అన్నని పెట్టుకొని గెలిపిద్దామని చెప్పి ఈరోజు మేము అనుకోవడం అయింది, నడిపిస్తున్నాం. అదే దాటిగా మనోహర్ అన్నని చైర్మన్ సీట్లో కూకబెడతాం. ఇక ముందు కూడా మేము అనుకున్నది ఆ చైర్మన్ సీట్ నుంచి అన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ అభివృద్ధి పని చేస్తానని మాటిచ్చి, మన ఎమ్మెల్యే గారు కూడా ఫోకస్ మన వార్డు మీద పెట్టి ఎన్నో పనులు చేపిస్తానని వాగ్దానం కూడా ఇచ్చాడు. ప్రజలందరూ అనుకొని మనోహర్ అన్నని ముందుకు తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం.